ఆయన కృప ఉంది, నేనేం చెయ్యట్లేదు, నేనేం చదువుకోవట్లేదు, నేను డెవలప్ అవుతానా? ఇది చదువు సంబంధించింది కాదు కదా. ఏదైనా విషయంలో అమ్మా, ఆయన కృప మనము ఉంది అంటే నేను ఎంత డెవలప్ అవుతాను. మాట్లాడుకున్నా మంచి చెబుతాం, మనం మంచిని ప్రకటిస్తాం, మనం మంచిగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ఇన్ రియాలిటీలోకి వచ్చినప్పుడు చేసేదంతా చెడే. ఉమ్, లోపల అనుకునేది మంచి, బయటికి జరిగే చెడు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. మన నేచర్ చెడిపోయింది, పాప స్వభావం. బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే స్వభావ సిద్ధంగా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమే అని ఉంటుంది. ఉమ్, అయితే ఒకడు చేసేటువంటి తప్పులు వెంటనే బయటపడి తప్పుడుగా బయట కనపడవచ్చు, ఒకడు చేసే తప్పులు కనబడకుండా మంచోడిగా మిగిలిపోవచ్చు. ఒక మంచోడికి వెంటనే అవకాశాలు వచ్చి చెడ్డవాడిగా కనబడవచ్చు, ఒక చెడ్డవాడికి అవకాశాలు రాక మంచోడిగా మిగిలిపోవచ్చు. అల్టిమేట్గా అందరూ చెడిపోయిన వాళ్ళమే. కాబట్టి అల్టిమేట్గా మనం దేవుడు కృపిస్తే తప్ప, ఆయన ఉచితంగా మంచోళ్ళుగా నీతి మొదలు తీరిస్తే తప్ప, నేను చేశాను కాబట్టి మంచోని అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి లేదు. కాబట్టి యేసు ప్రభు ఆయన కృప ద్వారా మాత్రమే నేను నీతిమంతుని, పరిశుద్ధుని ఉచితంగా, నా పర్ఫార్మెన్స్ బట్ కాదు. అయితే ఆయన కృప కేవలం నన్ను ఉచితంగా నీతిమంతుని, పరిశుద్ధునిగా చేయడం మాత్రమే కాకుండా, ఆయన ఏదైతే గ్రేస్ ఇచ్చాడో ఆ గ్రేస్ అన్నది నేను పాపాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎబిలిటీని ఇస్తుంది, సామర్థ్యాన్ని కలుగు చేస్తుంది. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు కదా, నేను మరలా ఇలాంటి పాపాన్ని ఎలా చేయాలి, ఆ ప్రేమ నన్ను దీన్ని అధిగమించేటట్టుగా చేస్తుంది. అంతకు ముందు మీరు హిందూగా ఉన్నప్పుడు మీ తేడా ఏంటి, ఇప్పుడు మీలో ఉన్న తేడా ఏంటి? అంతకుముందు హిందూగా ఉన్నప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు మీరు? నేను 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రభువైన యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిసం రూపేణ. అప్పటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని నేను అందులో కొనసాగుతున్నాను, యేసుప్రభు నా దేవుడిగా కొనసాగుతున్నాను. అంతకుముందు ఎలాగుండేదంటే అమ్మా, నేను యేసుప్రభు నమ్ముకోకముందు ఎలాగుండేదంటే, చిన్న వయసులో చెప్తున్నాను, కొంచెం చిన్న వయసులో ఎవరైనా ఏదైనా పని చెప్పారే ఆ పని చేయరా అంటే పరిగెత్తుకుంటే అలా పని చేసేవాడిని. లేకపోతే ఏదైనా తెమ్మంటే తెచ్చేవాడిని. అలా చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, మనకంట చాలా మంచోడు అని. అంటే చాలామంది మంచోడు నేను కూడా అనుకున్నాను నేను చాలా మంచోడిని అని. అయితే ఒకానొక రోజు ఏంటంటే, అప్పుడప్పుడే నా ఊహ తెలుస్తుంది. ఆ ఊహ తెలిసేటప్పుడు మా నాన్న జూదం ఆడేవాడు. అంటే ఈ పాచికలు వేస్తారు కదా, డబ్బు పెట్టి ఆ జూదం ఆడేవాడు. జూదం ఆడేటప్పుడు ఈయన అనుకున్న నంబర్ పడకపోతే ఆ టెన్షన్ ఎక్కువైపోయి బీడీలు విపరీతంగా తాగుతూ దాన్ని జరిపేవాడు అనమాట. అప్పుడు మా నాన్న ఏం చేశాడు అంటే, ఈ బీడీలు అయిపోగానే వెంటనే పిలిచి నాకు డబ్బు ఇచ్చి వెంటనే బీడీలు పట్టుకురానేవాడు. అలా పరిగెత్తుకుంటూ ఒక 500 మీటర్ల దూరంలో ఒక అంగడు 2-3 అంగులు ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బీడీ కట్ట తీసుకొని మరలా వచ్చేవాడిని. ఇలా వెళ్ళేటప్పుడు నేను ఏం చేసేవాడినంటే, ఆ అంగడి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలకి కట్ట తీసుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి అందులో ఒక 5 బీడీలు బయటికి తీసి మరలా కట్టని నీట్గా గట్టి కట్టి ఆ 5 వెనకాలకి ఇచ్చి, మా నాన్న 4 రూపాయలకి తీసుకురమ్మన్నాడు, 5 రూపాయలు వద్దంట, ఆ రూపాయి మరలా వెనక తీసుకొని ఈ రూపాయి తీసుకుని వెళ్ళి పక్క షాప్లో ఇచ్చి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని మా నాన్నకి ఇచ్చేవాడిని. ఆయన టెన్షన్లో ఉన్నాడు కాబట్టి అసలు పట్టించుకోడు, వెంటనే తీసి నోట్లో పెట్టుకునేవాడు. నేను అనుకునేవాడిని ఎంత తెలివిగా నేను ప్రవర్తిస్తున్నానో, అసలు ఇంత చిన్న వయసులో ఇలా చేయాలని, ఈ రూపాయి ఇలా కూడబెట్టాలని నాకు ఎలా తెలిసింది, ఇంత తెలివి అనేటట్టుగా నేను అనుకునేవాడిని. ఒకనొక రోజు మా నాన్న గుర్తుపట్టి అన్నటువంటి మాట ఏంటంటే, వీడు తెలివైన నా కొడుకు అనేటట్టుగా నవ్వాడు అంతమందిలో. అప్పటి నుంచి నేనేమనుకున్నాను అంటే, ఇది తెలివి అనేటట్టుగా అనుకున్నాను నేను. అయితే ఒకనొక రోజు అలాగే అంగడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక వ్యాన్ వచ్చింది, ఆ సెంటర్లో ఒక వ్యాన్ వచ్చింది, పైన మైకులు ఉన్నాయి. ఆ మైకుల్లో నుంచి లోపల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, క్షమించు అంటే క్షమించే దేవుడు, నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు ఎంత పాపమైనా సరే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, నీ పాపాన్ని ఒప్పుకో అని అక్కడి నుంచి వినబడుతుంటే ఫస్ట్ టైం ఆ ఊహ అప్పుడప్పుడు తెలుస్తున్నట్టు ఆ వయసులో మొట్టమొదటిసారి అది తెలివి కాదు, నేను పాపం చేస్తున్నాననే స్పృహ నాకు కలిగింది. అంతకుముందు మీకు తెలియదు మీరు తప్పు చేస్తున్నారు? అంతకుముందు నాకు అది తెలివి అనుకున్నాను నేను. మైక్లో వినిపిస్తే ఎప్పుడైతే క్షమించు అంటే నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట వినపడిందో, ఇది పాపము, నేను మా నాన్నని మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను అనేది అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, అంతకుముందు హైందవులో ఉన్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నప్పుడు తేడా ఏంటంటే, నేను హైందవులో ఉన్నప్పుడు దాన్ని తెలివి అనుకున్నాను. హైందవులో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మంచివాడు అంటే నేను మంచివాడు అనే భ్రమలో బ్రతుకుతాను. ఇక్కడ చెప్పింది మీకు మనుషులు కదా, దేవుడు కాదు కదా. లేదు, వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇంకో మాట చెప్తాను మీకు, అద్భుతమైన మాట చెప్తాను. మా నాన్న ఏం చేశాడు అంటే, పనికి వెళ్ళేవాడు కదా, పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూలి వచ్చినప్పుడు, ఎక్కువ మొత్తంలో కూలి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, అంగడి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక అర్ధ కేజీ చక్కెర పంచదార తీసుకొని వచ్చి నన్ను మా నాన్నతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అలా దారి వెంబడి వెళ్తూ ఉంటే ఎక్కడికైతే చీమలు ఉన్నాయో, చీమలు ఉంటాయి కదా, ఎక్కడ చీమలు ఉంటాయి, కొంచెం ఆ చీమలు పోయించి ఈ చీమలకు ఇలా ఆ పంచదారని పోయించేవాడు నా చేత. ఎందుకు నాన్న ఇలా అంటే, పుణ్యం వస్తుంది, జీవులకి ఆహారం పెడితే పుణ్యం వస్తుంది అని చిన్నతనం నుంచి ఇలా పుణ్యం వస్తుంది ఈ విధానం నాకు నేర్పించాడు అనమాట. అంటే అలా చీమలకు పంచదార వేసి అది పుణ్యం అనేటట్టుగా నేను అనుకునేవాడిని.
అయితే యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత పుణ్యం అంటే ఇలా పంచదార వేసేది కాదు. పుణ్యం అంటే నేను నా అంతరంగంలో నేను దేవుడికి విరోధంగా బ్రతుకుతున్న బ్రతుకు పాపం అంటే, పాపం అంటే ఆజ్ఞను అతిక్రయించను, దేవుడు నన్ను ఎందుకు చేశాడో, ఎలా బ్రతకమని చెప్పాడో దానికి భిన్నంగా బ్రతికేదాన్ని పాపం అంటే అన్నది యేసు ప్రభువుని అంగీకరించారని నాకు అర్థమైంది. అక్కడ మీ నాన్నగారు చేసింది తప్పేం కాదు కదా. ఒకళ్ళకి ఆహారం పెట్టడం అనేది పుణ్యం వస్తుంది అని పుణ్యాన్ని పక్కన పెట్టుకుని మీరు దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు కదా. అంటే ఇక్కడ పుణ్యం అనేది ఎంత పెద్ద పదమో దాన్ని పట్టుకొచ్చి ఇంత చిన్నదానికి పెట్టేశారు. అది వచ్చిన పరిస్థితి.